హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర ఇన్ఫ్రా డెవలపర్స్. నేను మీ ఉజ్జయిని. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం మాత్రం బెల్ బటన్ అయితే నొక్కండి. ఈ రోజు మనం సైనిక్పూరి దగ్గరలోని దేవరకొండ డివైన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఒక లగ్జరీ అపార్ట్మెంట్ అని చెప్పాలి. ఓవరాల్ గా ఎలివేషన్ అయితే ఒకసారి చూసేద్దాము. మనం ఇక్కడ వచ్చేసి S+5 అన్నమాట. ఇది అంటే టోటల్ 5 ఫ్లోర్స్ లో ఈ అపార్ట్మెంట్ అయితే ఉంది. ఒక్కొక్క ఫ్లోర్ కి వచ్చేసి 2 3 BHK ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా 15 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే 12 ఫ్లాట్స్ అయితే సేల్స్ కి అయితే వెళ్ళిపోయాయి. కేవలం 3 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. ఆలస్యం చేయకండి, త్వరగా వచ్చి ఫ్లాట్స్ అయితే బుక్ చేసుకోండి. అయితే ఇప్పుడైతే వేరే ఫ్లాట్స్ తో కంపేర్ చేసి అపార్ట్మెంట్స్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ అపార్ట్మెంట్ లో చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయని చెప్పాలి. అయితే మెయిన్ గా అటు సెక్యూరిటీ పర్పస్ గా హైలైట్ అయితే అని చెప్పాలి. ఎందుకంటే సీసీ కెమెరా విషయానికి కావచ్చు, అదే విధంగా సీసీ కెమెరాలు అన్ని కూడా ఓవరాల్ గా ఫ్లాట్ అంతా అపార్ట్మెంట్ అంతా కూడా రౌండ్ చేసి అయితే ఉంది. అదే విధంగా అపార్ట్మెంట్ కి సంబంధించి పార్కింగ్ ఏరియా విషయానికి వస్తే ఎవరికైతే ఫ్లాట్ కి సంబంధించి వాళ్ళు పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరిగింది. అయితే ఈ అపార్ట్మెంట్ స్పెషాలిటీ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది ఎక్కడ మనకి కనిపించదు. అంటే ఇది కూడా ఒక రకమైన సీసీ కెమెరాస్ అన్నమాట. ఇది వచ్చేసి ఎవరి ఇంటికి అంటే టోటల్ 15 ఫ్లాట్ కి సంబంధించి 15 మానిటర్స్ ఉంటాయి. ఫ్లాట్ లోపల మానిటర్ ఉంటుంది. ఎవరైతే అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్లాట్ కి వస్తే గనక ఇక్కడ బెల్ బటన్ ప్రెస్ చేస్తే వాళ్ళ ఫేసెస్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి జొమాటో కావచ్చు, అదే విధంగా స్విగ్గీ లాంటి వాళ్ళు వస్తే ఇక్కడ చూసి లోపలికి అలౌ చేయొచ్చు అనమాట. ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఇదే ఫ్లాట్ లో అయితే మనకు కనిపిస్తాయి. మంజీరా ఫెసిలిటీస్ కానీ అదే విధంగా బ్యాకప్ అంటే జనరేటర్ బ్యాకప్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా వచ్చేసి అపార్ట్మెంట్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. మనం ఒకసారి పైకి వెళ్ళి కూడా ఫ్లాట్ ఏ విధంగా ఉందో చూసేద్దాం. ఓకే, 5th ఫ్లోర్ కి అయితే వచ్చేసాము. అయితే ఈ 3 BHK వచ్చేసి సైడ్ డోర్ ఒకటి ఇచ్చారు, అదే విధంగా ఫ్రంట్ డోర్ ఒకటి ఇచ్చారు. చెప్పాను కదా, కేవలం 3 ఫ్లాట్స్ మాత్రమే ప్రెసెంట్ అయితే మిగిలి ఉన్నాయి. అందులో ఇదొకటి 5th ఫ్లోర్ లో. డోర్ చూడొచ్చు ఎంతో బందోబస్తుగా ఉంది. ఇది వచ్చి టేక్ వుడ్ అనమాట. లోపలికి వచ్చేద్దాము. ఎంత స్పేషియస్ గా చాలా పెద్ద హాల్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయింది. రెడీ టు మూవ్ అనమాట. ఇమీడియట్లీ రావచ్చు, అంత ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అంత క్లియర్ గా అంత క్లీనప్ అయిపోయింది. అయితే మెయిన్ గా ఎంట్రన్స్ అవ్వగానే ఒక పెద్ద హాల్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా లోపలికి వస్తే ఇక్కడ వచ్చేసి ఒక డైనింగ్ ఏరియా, మెయిన్ హాల్ లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకు ఒక డైనింగ్ ఏరియా కూడా కనిపిస్తుంది. ఇది కూడా చాలా పెద్దగా ఇచ్చారు. క్వాలిటీ అయితే అడుగడుగునా కనిపిస్తా ఉంది. కింద టైల్స్ కూడా మనం చూడొచ్చు. టైల్స్ కూడా ఇంపోర్టెడ్ అని చెప్పాలి. ఫాల్ సీలింగ్ కావచ్చు, కలర్ కాంబినేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా సూపర్ అసలు. అయితే ఈ డైనింగ్ ఏరియా తర్వాత మనకి కిచెన్ కూడా ఇచ్చారు. కిచెన్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్బుల్ యూజ్ చేయడం జరిగింది. అదే విధంగా ఇందులో ఆల్రెడీ మనం చెప్పాం కదా మంజీరా వాటర్ ఫెసిలిటీ కూడా ఉందని. ట్యాప్ వచ్చేసి ఒకటి బోర్ వాటర్, అదే విధంగా ఒక మంజీరా వాటర్. కిచెన్ లో కూడా ర్యాక్స్ చాలా ఇచ్చారు, చూడొచ్చు ఒకసారి. అంటే కింద అదే విధంగా సైడ్స్ కి ర్యాక్ ఇచ్చారు. అదే విధంగా మళ్ళీ కిచెన్ నుండి బయటికి వెళ్ళడానికి ఒక యూటిలైజ్ ఏరియా కూడా, అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అలా చిన్న ఒక యూటిలైజ్ ఏరియా కూడా ఇచ్చారు. చూస్తున్నాం కదా, ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టైల్ తో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 3 BHK కాబట్టి ఒక సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. అదే విధంగా మళ్ళీ 2 ఆపోజిట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, అదే విధంగా గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నార్త్ ఫేసింగే. ఒకసారి అవి కూడా చూసేద్దాము. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్. కలర్ కాంబినేషన్ అయితే చాలా నీట్ గా యూనిక్ గా లేకుండా చాలా సింపుల్ గా న్యాచురల్ గా కనిపిస్తా ఉంది. ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్. అంతా కూడా వెస్టర్నే ఉంచారు. ఇది కూడా ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ లోనే మంచి బాల్కనీ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు అంతా వ్యూ అంతా కూడా కనిపించేటట్టు ఒక సింపుల్ గా ఒక బాల్కనీ కూడా ఇచ్చారు. అయితే ఇవన్నీ గ్లాసెస్ అన్ని లాక్ సిస్టమే ఉంచారు. అయితే ఇవన్నీ సేఫ్టీ గ్లాసెస్ అన్నమాట. కేవలం మన లోపల నుండి బయటికి కనిపిస్తుంది కానీ బయట నుండి లోపల వాళ్ళకైతే ఇది కనిపించదు. వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. మిగతా 2 బెడ్రూమ్లను కూడా చూసేద్దాము. ప్రతి రూమ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా యూజ్ చేశారు. వాష్రూమ్ కూడా వెస్టర్న్ అన్నమాట. ఇక్కడ కూడా టైల్ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది. యాంటీ స్కిడ్ అన్నమాట. కింద టైల్స్ వచ్చి యాంటీ స్కిడ్, అంటే జారి పడకుండా చాలా యూస్ఫుల్ అయ్యే విధంగా ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ జరిగిందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొక 2 బెడ్రూమ్స్ కూడా చూసిద్దాము. ఈ బెడ్రూమ్స్ వచ్చేసి ఆపోజిట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్, అదే విధంగా ఇంకోటి వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్. ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇది కూడా అంటే ఒక్కొక్క వాష్రూమ్ లో వచ్చేసి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ కాంబినేషన్ యూజ్ చేశారు. నెక్స్ట్ ఇది అంటే నెక్స్ట్ ఇక్కడ ఉన్న బెడ్రూమ్ కూడా, ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్.
సెల్ఫ్స్లకు అయితే దోకా లేదని చెప్పాలి, అన్ని సెల్ఫ్లు ఉన్నాయి చూడొచ్చు. ఇది కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఉంది. ప్రతి రూమ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్స్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు. మనం 3 బెడ్రూమ్స్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్ సీలింగ్ కూడా యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ డిఫరెంట్గా ఉంది. ఇది కూడా కలర్ కాంబినేషన్ అన్ని 3 రూమ్స్లో కలర్ కాంబినేషన్ అయితే మంచిగా అనిపిస్తూ ఉంది. టైల్స్ కావచ్చు, అదేవిధంగా ఇంటీరియర్ కావచ్చు, డిజైనింగ్ కావచ్చు, అంతా కూడా సెక్యూర్ పర్పస్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ ఫ్లాట్ వచ్చేసి 975 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. అయితే ఈ ఫ్లాట్ అపార్ట్మెంట్ అంతా కూడా 970 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. అపార్ట్మెంట్ వచ్చేసి 1785 ఎస్ఎఫ్టీ అయితే ఉంది. ఒక ఎస్ఎఫ్టీ వచ్చేసి 5200 అయితే చెప్తున్నారు. ఉన్న మార్కెట్ ప్రకారం అయితే 97 ల్యాక్స్ అయితే అంటున్నారు. అయితే స్క్రీన్ పైన మన నెంబర్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఓనర్ త్రూ కాంటాక్ట్ అయితే స్లైడ్లీ నెగిషియబుల్ చేసే అవకాశం కూడా ఉంది. ఆలస్యం చేయకండి, త్వరగా వచ్చేసేయండి కాబట్టి కొనుగోలు చేయండి. మరి పైన టెర్రస్ ఏ విధంగా ఉంది చూసేద్దాం. ఓకే, ఫైనల్గా టెర్రస్ మీదకి అయితే వచ్చేసాము. చూసాం కదా, ఇక్కడ నుండి చూస్తే బ్యూటిఫుల్ సిటీ అంతా కూడా కనిపిస్తూ ఉంది. అయితే అంత ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లో. రాధికాకి కేవలం 2.5 కిలోమీటర్సే షాపింగ్ మాల్స్ కావచ్చు, అదేవిధంగా స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అంతా కూడా చుట్టుపక్కలే ఉన్నాయి. ఎటువంటి హైడ్రా టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. 80% లోన్ అయితే అవైలబుల్గా ఉంది. కేవలం 20% మాత్రమే కడితే చాలు. అదేవిధంగా ఆల్ అప్రూవల్స్ అనమాట, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, సింపుల్గా తీసుకోవచ్చు. అయితే ఇది ఇవాళ వీడియో అని చెప్పాలి. ఒకవేళ కనుక మా వీడియోని మీకు నచ్చినట్టయితే ప్రమోషన్ కోసం స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది, మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అయితే మీకు కావాల్సిన విధంగా అపార్ట్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్లాట్స్ కావచ్చు, అదేవిధంగా విల్లాస్ కావచ్చు, అంతా కూడా మేము బడ్జెట్ ఫ్రెండ్లీలో వీడియోలన్నీ తీస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.